श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साईं 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 बाबा साईं
बाबा साई 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 साई बाबा 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 साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఇమాంభాయ్ చోటా ఖాన్, వయసు సుమారు 60 సంవత్సరములు, వైజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితం మహమ్మదీయ సాధువైన దుర్వేష్ షా చెప్పగా విన్నాను. నాకు మా మేనత్తకు మధ్యగల వివాదాల పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడి వెళ్ళాను. అప్పుడు దీక్షిత్ వాడ నిర్మిస్తున్నారు. నేను బాబాను గోండ్కర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడున్నారు. ఒక మహిళ వారి దర్శనం చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడున్నాడు. బాబా నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్ మొదటి అధ్యాయాన్ని వల్లించమని, వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్వేష్ షా నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు?
నీవేదో నా అబ్బు అయినట్లు నన్నేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్ల వర్షం కురిపించారు. నేను భీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వల్లే అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకి వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మండపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోనికి వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. తరువాత కాకా సాహెబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా, వీరందరూ నీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోప్పడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏంటి, వాడిని బిడ్డ అంటావా, వాడొక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. అంటే ఆ విషయం బాబాకు ఎవరూ చెప్పే అవకాశం లేదు. నేను మామలద్దార్ ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువును ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకు సహాయపడేందుకు వెళ్ళాను. అతను సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించి ఒక కర్రతో ఆ గురువును గట్టిగా కొట్టాను. అతను రక్తం కక్కుని క్రిందపడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మామలద్దార్కి చెప్పాను. మామలద్దార్ నన్ను ఎక్కడికైనా పారిపోమని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడి వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరకు రావడానికి గల మరో కారణం. కాకా సాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాసింభాయి, జోగు, దీక్షిత్లు నన్ను మసీదులోనికి తీసుకెళ్లారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాల నుంచి, భయపడకు, భగవంతుడి యజమాని అన్నారు. తరువాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాదా పరిష్కారం అవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. 2వ సందర్శనం. నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారి అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మహల్సాపతి, మౌసీ ఉన్నారు. బాబా మౌసీతో, జనం నా మాటలు వినరు, పోకిరి వెధవలు చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వలన తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేశాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తర్వాత మరణించింది. అప్పుడు బాబా మసీదులో మౌసీతో, ముళ్ళు గుచ్చుకుని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. 3వ సందర్శనం. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడి వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందున నా ఆర్థిక దుస్థితి నుండి విముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను. ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మౌసీతో, ఊది తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడేవేనని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటలు ఇంకొక వ్యక్తితో కానీ లేక భక్త సందోహాన్ని సంబోధించి కానీ చెప్తారు. బాబా మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్లడంతోనే వారంతట వారే ఊది నా చేతులు పెడుతూ, ఇంటి వాకిట్లో ముసలావిడ నిలబడి ఉంటుంది, ఆమె ఇచ్చింది తీసుకుని దాంతో కార్యం జరిపించాలి, అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చేయాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపించినట్టే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన కాజీ గారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమాభిమానాలున్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. కాజీ గారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ సందర్శనం. నెల రోజుల తర్వాత నేను తిరిగి షిరిడి వెళ్ళాను. అప్పుడు బాబా నాతో, గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగపిల్లవాడిని ప్రసవించింది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్శనాలు. ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరాను. బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటకు వెళ్ళకూడదు, వెళితే తుఫాన్లు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడి విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటలలో షిరిడీకి 12 మైళ్ళ దూరంలోనున్న వారి నది చేరాను. అప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలు.
నది ఒడ్డునే ప్రయాణిస్తూ సురళ గ్రామం చేరేసరికి సూర్యాస్తమం అయింది. ఆ గ్రామ పటేల్ నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతానని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుబడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగుపడినప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపు విరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడున్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతు ఎంతో తెలియకుండానే నదిలోకి దిగాను. నీళ్లు మోకాల్లోతున్నాయి. నదిని దాటి అవతల ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనుదిరిగి చూసి భయభీతుడనయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నదిలోతు కనీసం 20 అడుగులుంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విస్తుపోయాను. తరువాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడిలో బాబా తుఫాన్లు వస్తాయి, అగ్నిగోళాలు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నాలుగు సంవత్సరాల క్రితం గులాబ్ వివాహం జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడి వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కల్లో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడ లట్కర్ అన్నతుడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు అంటే బాబా చెప్పిన వైద్యం నాకు తెలుసని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్ర పందాలకు వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పడంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు. నేను ఆ డబ్బు తీసుకుని వచ్చి గులాబ్ పెళ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులుండిన హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడీలో పొలిమేరలోనున్న సెలయేట్లో స్నానం చేయటానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టుకు పైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తర్వాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరము బాబా వద్ద ఉన్న సమయంలో బువా ఈ దృశ్యము దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను ఆర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటివాడను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు. లా ఇల్లా ఇల్లి లాహి క్యా బడా దర్బార్ హై, మున్షితో అందాయి హై, సర్దార్జీ చూతీ హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా. బాబా దేహ పరిత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాబిల్తో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకునిరా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనుక కూర్చుని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళము మసీదులోనికి దూసుకువచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు అంటే గూడు వద్ద కాసేపు నిలిచి తర్వాత పైకప్పు కెగిసి చిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరిమిట్లు కొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకొని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ల కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తమ మెడపై సట్కా కొన ఉంచి అరబిక్కిలో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది.
బాబా ఉదయం అప్పావిళ్ళ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మండపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోలీ తయారు చేశారు. తర్వాత బడే బాబా కొడుకు కాసింబాయ్ వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్ వెళ్ళి శంసుద్దీన్ మియాను దర్శించు. అతనికి 200 రూపాయలు ఇవ్వు. అక్కడ మౌలు కవాలి న్యాస్ జరిపించు అన్నారు. తర్వాత బనేమియా పకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఈ పూలమాల వేసి, 9 దిన్ 9 తారీఖ్ అల్లా మియానే అప్పా దునియా లే గయా, మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకి 250 రూపాయలు ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను, కాసిం, అతని సేవకుడు అమీరు ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కి మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీరు శంసుద్దీన్ మియా మా కొరకు స్టేషన్కి వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులు ఎవరు అని అడిగాడు. మేము అతని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరిడీలో మాకిచ్చిన ఆదేశాలన్నింటినీ శంసుద్దీన్ పొల్లుపోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతని ఇంటికి తీసుకువెళ్ళి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 250 రూపాయలు సమర్పించాము. అతను ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ అంటే న్యాస్ చేసి తర్వాత మౌలు కవాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బనేమియా ఇల్లు తెలియటంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి క్రిందకి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బనేమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళితే కోపడతారని చెప్పారు. దాదాపు 1 గంట సేపు వేచి ఉన్న తర్వాత నేను ధైర్యం, మౌలు అంటే దేవుని స్తుతిస్తూ పాడే పాటలు, కవాలి అంటే తబాలా వాయిస్తూ సాధువుల గురించే పాడే పాటలు, న్యాస్ అంటే అన్న సంతర్పణ. నేను ధైర్యం తెచ్చుకొని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బనేమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందకి దించారు. నేను బాబా చెప్పమన్న మాటలు వల్లించాను. అప్పుడు బనేమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తర్వాత వారి దగ్గర సెలవు తీసుకుని షిరిడీ తిరిగి వచ్చాము. ఇది జరిగిన 4 నెలల తర్వాత 9వ నెల 9వ తారీఖున అంటే విజయదశమి రోజు బాబా మహాసమాధి చెందారు. మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్ వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేశాము. బాబాకు అరబిక్ తెలుసు. వారు ఖురాన్ చదివి అబ్దుల్లాకు బోధించేవారు. షిరిడీ వచ్చి బాబాను బోధించేవారు. నూరుద్దీన్ సైనిక దళానికి చెందిన ఒక అశ్వ సైనికుడు. అతను ఒకరోజు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. దర్శించిన వెంటనే తాను తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. బాబా అతన్ని మరుసటి రోజు వెళ్ళమన్నారు. అతని దళం ముందుకు వెళుతుందని, అందువల్ల అక్కడ ఆగిపోవడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊది పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే గొయ్యి త్రవ్వు ఊది తిను అని. అతను ఊది తీసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపుర్గాంలో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి అతనికి కనిపించింది. అతని గమ్యం చేరాడు. కానీ ఆ శవదృశ్యం మాత్రం అతని వీడిపోలేదు. అంతేకాదు, అతడికి శవదృశ్యం కనపడిన రోజు ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీంతో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. బాబా మాటలు వినందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకొని తిరిగి షిరిడీ చేరి 6 నెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత బాబా అనుజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు దేవాలయంలో ఉన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పూనాలో కంటోన్మెంట్లో ఉన్న అబ్దుల్ ఖాదిర్ 1915లో షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒక రోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్ తనకు సన్యాసం అంటే ఫకీర్ ఇవ్వమని బాబాను ఆర్థించాడు. పిడికిల్లో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తన పిడికిల్ని అబ్దుల్లా వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ సలహాలు ఇచ్చేవాడు.
ఒక్కోసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. అలా బలవంతంగా తెచ్చుకున్న ఫకీర్ స్థితిలో 1.5 నెల గడిపాడు. ఆ తర్వాత మసీదు మండపం దగ్గర అబ్దుల్ ఖాదీరు ఉన్నప్పుడు బాబా ఎదురుపడి లావ్ భలే ఇదర్ అని పలుకుతూ పిడికిలతో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తర్వాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిట్కి వెళ్ళి అక్కడ బాబాజాన్ వేప చెట్టు అంటే ఆమె సమాధి ఉన్న చోట ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మదరాలి ఒక ఖోజా అతడప్పుడు ఏవాలాలో ఉన్నాడు. అబ్దుల్లా ఖాదీరు మదరాలీకు గురువు. అబ్దుల్లా ఖాదీర్ ఇతర మహమ్మదీలతో కలిసి నమాజ్ హాజర్ చేసేవాడు. ప్రతిదినము పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం తబాలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపం దగ్గర తాబూదు నిర్మించమని బాబా ఆదేశించేవారు. దాని నిర్మాణానికైన ఖర్చు కూడా వారే భరించేవారు. తాబూదు కార్యకలాపాలు జరిగేటప్పుడు మాంసము కిచిడి చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండపం నిర్మాణం జరిగిన తర్వాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా ఫాత్వా చదవటం కానీ ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజ్ చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజ్ చేసేవారు. బాబా దుని దగ్గర నిల్చొని నమాజ్ చేయటం నేను స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవడం కానీ వంగటం చేసేవారు కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా నాకు తెలిసిన 2 మహమ్మదీయులు ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. మా గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, మనం ఈరోజు చనిపోతే ఎల్లుండికి 3వ రోజు. ఈ ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం అన్నారు. అబ్దుల్లా మా ఊరు తిరిగి వచ్చాడు. అతనికి భార్య, పిల్లలున్నారు. అతను ఇంటిని, ఆస్తిని వాళ్ళకి వదిలేసి విరాగి అయి వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రుళ్ళు సమాధుల వద్ద ఏదో కొనుక్కుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదా ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణించాడు. కానీ ఈ 12 సంవత్సరాలలో అద్భుత శక్తులు సాధించాడు. ఒకసారి నేను పనిపై వెళ్తూ ఉంటే నన్ను ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. నేను వెళ్తున్నది పగటిపూటే కాబట్టి అతని మాటలు లక్ష్య పెట్టకుండా వెళ్ళాను. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. మా ఊరిలో అబ్బాస్ సేట్ అనే బీడీల వర్తకుడు ఉండేవాడు. ఒకసారి అతను అబ్దుల్లాను ఎందుకు ఇలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు అని అడిగాడు. అందుకు అబ్దుల్లా, నువ్వు తెలుసుకుంటావులే అన్నాడు. అబ్బాస్ సేటు, తెలుసుకునేదేమున్నది, ఇది నిజంగా పిచ్చి అన్నాడు. అబ్దుల్లా పిడికిలు బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు, నువ్వు అలాగే అయిపో అన్నాడు. దీనితో అబ్బాస్ సేటు భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఇప్పటికీ వీధుల వెంబడి తిరుగుతున్నాడు. భోపాల్లో అన్వర్ ఖాన్ అను ముస్లిం ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, నాకు ఈ సంసారం వద్దు అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. తర్వాత బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోనున్న మంత్రాన్ని 101 సార్లు అర్ధరాత్రి వల్లించమని ఆదేశించారు. తర్వాత దావూద్ వల్లించమన్నారు. బాబా అతనికి పేడ ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాకు పంపారు. అన్వర్ ఖాన్
షిరిడీ నుండి బొంబాయి వెళ్ళగానే హాజీ కాసిం అతడు ప్రయాణపు ఖర్చులిచ్చి అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఔరంగాబాదు సమీపంలోని కన్నడకు చెందిన హిడాబేగ్ అతడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు గడిపాడు. అతడు ఢిల్లీకి చెందిన మౌలియా కూబ్ కూడా షిరిడీలోనే ఉన్నాడు. అతను రాత్రి గాని పగలు గాని మండపంలో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒక రాత్రి 8 గంటల సమయంలో బాబా హిడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, కనాడ్ అంటే ఔరంగాబాద్ దగ్గర ఉన్న కంటోన్మెంటుకు వెళ్ళు, నీ పేరు పంజాబ్ షాగా మార్చుకో, అక్కడ కూర్చొని దొరికింది తిను అన్నారు. అతడు అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. అతనికి ఒక గొప్ప సాధువుగా అందరూ గౌరవిస్తున్నారు. మా ఊరికి కొండ ప్రాంతమైన కనాడ్ 70 మైళ్ళ దూరంలో ఉంది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతడిని చూసి వచ్చాను. అతను మౌనంగా కూర్చొని ఉన్నాడు. నెవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఓసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు అతడు తెర ఎత్తి లోనికి చూశాడు. అక్కడ బాబా కనిపించలేదు. అతడికి మతి చలించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నెవాసా నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకువెళ్ళడానికి షిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాను మామూలు స్థితికి వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం నేను మాధవ్ పస్లే ఒక రాత్రి మసీదులో నిద్రిస్తున్నాము. అర్ధరాత్రి సమయంలో మాధవ్ లే, నేను లఘుశంక తీర్చుకోవాలి అని మాధవ్ను లేపుతున్నట్లు బాబా స్వరం వినిపించింది. కానీ మాధవ్ కదలలేదు. ఉదయం లేచి చూస్తే బాబా మామూలుగా కూర్చునే చోటుకి పక్కనే ఒక గుంటలో నీళ్లు ఉన్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. ఆ నీళ్లు అక్కడ ఉండడానికి గల కారణం రాత్రి వినబడిన బాబా మాటలే తప్ప మరే వివరణ ఇవ్వడానికి అవకాశం లేదు. బాబా తమ గురువు ఎవరనేది చెప్పగా నేనెప్పుడూ వినలేదు. నేను గమనించిన ఆసక్తి గొలిపే 3 వింత సంఘటనల గూర్చి వివరిస్తాను. 1. అహ్మద్ నగర్కు చెందిన అన్వర్ ఖాన్ కాజీ తేలికాకుట్లో ఉన్న మసీదును పునర్నిర్మించాలని సంకల్పించాడు. దానికి కావలసిన నిధుల కోసం బాబా దగ్గరికి వచ్చి అభ్యర్థించాడు. బాబా మసీదు నీ నుండి గాని ఇతరుల నుండి గాని డబ్బు స్వీకరించదు. తనకు కావాల్సిన సొమ్ము అదే సమకూర్చుకుంటుంది. మసీదు నింబారు కింద 3 అడుగుల లోతులో ఒక నిధి ఉంది. దానిని తవ్వి తీసుకొని మసీదుని నిర్మించు అని చెప్పారు. కాజీ అహ్మద్ నగర్ వెళ్ళి నింబార్ వద్ద త్రవ్వి నిధిని కనుగొన్నాడు. ఆ డబ్బుతో మసీదును పునర్నిర్మించి తిరిగి షిరిడీ వచ్చి తకియా వద్ద నేను ఇతరులు కూర్చొని ఉన్నప్పుడు ఆ విషయం చెప్పాడు. బాబా నిధి విషయం అన్వర్ ఖాన్తో చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు వారు మసీదు ఎదురుగానున్న రాతిపై కూర్చొని ఉన్నారు. అప్పటికే అన్వర్ ఖాన్కు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు. 2. ఖాందేశ్లోని జలగాంలోనున్న మిరాన్కు చెందిన మధుషా ఫకీరు 27 సంవత్సరాల క్రితం షిరిడీ వచ్చాడు. తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని బాబాను అభ్యర్థించాడు. అతడి అవసరమేమిటో నాకు తెలియదు, కానీ అతను దీనంగా శోకించేవాడు. బాబా అతనికి 700 రూపాయలు ఇవ్వమని బాబు సాహెబ్ జోగ్తో చెప్పారు. జోగు 700 రూపాయల వెండి నాణ్యాలు తెచ్చి బాబా ముందు పెట్టాడు. కొండాజీ కొడుకు గులాబ్, లక్ష్మణ్, బాలా, బార్కర్, షింపి అను 2 బాలురను బాబా పిలిచి ఆ డబ్బును మండపం దగ్గర కూర్చొని ఉన్న ఫకీరుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ బాలురు ఆ డబ్బులో 200 రూపాయలు కాజేసి మిగిలిన 500 రూపాయలు ఇచ్చారు. ఫకీరు తిరిగి బాబా దగ్గరకు వచ్చి తనకు 500 రూపాయలు మాత్రమే ముట్టాయని శోకించసాగాడు. అతను మరి 2-3 రోజులు ఏదో కొనుక్కుంటూ ఏడుస్తూ షిరిడీలోనే ఉన్నాడు. బాబా అతనికి షిరిడీలో మరేమీ ఇవ్వలేదు. అందువల్ల ఆ ఫకీరు బాబా నుండి ఊది తీసుకొని వారి అనుమతితో వెళ్ళిపోయాడు. అతను నూంగావ్ సమీపంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. నిజాం రాష్ట్రంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఐరన్ షా అను పార్సీ మతస్థుడు టాంగా నుండి దిగి ఫకీర్ను పలకరించాడు.
ముందు ఫకీరుకు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇచ్చి ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని అడిగాడు. తర్వాత ఐరన్ షా షిరిడి వచ్చి తాత్యా పాటిల్ ఇంటికి వెళ్ళి అక్కడున్న వారందరితో తన అనుభవాలను ఇలా వర్ణించాడు. అతడికి గత రాత్రి బాబా కలలో కనిపించి అతడిని టాంగాలో షిరిడి రమ్మని, నూంగాం పరిసరాలలో పులితోలు చంకన పెట్టుకుని నడుస్తూ వస్తున్న ఫకీర్ ఒకడు ఎదురుపడతారని, ఫకీరు ఆకలిగా ఉంటాడు కాబట్టి అతడికి ముందు ఆహారం పెట్టి తర్వాత 200 రూపాయలు ఇవ్వమని ఆదేశించినట్లు చెప్పాడు. అందువల్ల అతను ఆహారం డబ్బు తీసుకుని టాంగాలో వచ్చి వాటిని ఫకీరుకు ఇచ్చాడు. ఆ ఐరన్ షా ఇప్పుడు లేడు, మరణించాడు. 3. నైజాం రాష్ట్రంలో వైజాపూర్ తాలూకాలో ఉన్న లాసూరు అను గ్రామానికి చెందిన ఒక మహమ్మదీయుడు 27 సంవత్సరాల క్రితం షిరిడి వచ్చాడు. అతను బాబాను దర్శించి తనకు అత్యవసరంగా 4000 రూపాయలు కానీ 5000 రూపాయలు కానీ కావాలని అభ్యర్థించాడు. బాబా అతడిని మర్రి చెట్టు కింద మల విసర్జన చేయమని, అప్పుడు అతనికి నాణ్యాలు నిండి ఉన్న బిందె ఒకటి దొరుకుతుందని చెప్పారు. మరుసటి ఉదయం అతను మల విసర్జన చేసి కడుక్కునేందుకు లేచి 4 అడుగులు వేయగానే అతని కాలికి బరువైన బిందె తగిలింది. దాని నిండా నాణ్యాలున్నాయి. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని లేపలేకపోయాడు. దాంతో అతను చావుడిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళేసరికి ఆ బిందె మాయమవడంతో అతను శోకించాడు. ఆ బిందెను రూయికి చెందిన గనూకాడు అన్నతడు తీసుకొని వెళ్ళిపోయాడని, ఇక తానేమి చేయలేమని బాబా చెప్పారు. ఆ గనూకాడు ఇప్పుడు ధనవంతుడు. లాసూరుకు చెందిన ఆ మహమ్మదీయుడు తన దురదృష్టానికి దుఃఖిస్తూ వెనుదిరిగాడు. శ్రీ ఎం.వి. సహస్రబుద్ధే, సివిల్ ఇంజనీర్, పల్టన్ షుగర్ వర్కర్స్, వయసు 41 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, తండ్రి విష్ణు, పల్టన్, సతారా జిల్లా. 1931లో నీంగాము షిరిడి నీటిపారుదల డ్రైనేజీ పథకం కింద నాకు మంజూరైన కాంట్రాక్టు తీసుకోవడానికి రహతా వెళ్ళాను. అక్కడ బాబాను గురించి తెలుసుకుని షిరిడి వెళ్ళి హారతికి హాజరయ్యాను. నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. ఆ తర్వాత నాకు సాయిబాబా అద్భుత రీతిలో ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1932లో చాలామంది పనివాళ్లను నియమించి డ్రైనేజీ గొట్టాలను వేయడానికి మట్టి తవ్విస్తున్నాను. మధ్యాహ్నం ఒక చెట్టు కింద కాలువగట్టుపై పడుకొని నిద్రిస్తూ ఉండగా మగత నిద్రలో ఉన్న నన్ను అకస్మాత్తుగా ఎవరో కుదిపి లేపినట్లయింది. ఆ నిద్రలోనే బాబా, లే, పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు పుడుకుపోతున్నాడు, వెళ్ళి వెంటనే అతడిని బయటికి తీయి అన్నాడు. వెంటనే నేను లేచి కొందరు కూలీలను వెంటబెట్టుకొని అక్కడికి 2 మైళ్ళ దూరంలోనున్న ప్రమాద స్థలానికి సైకిల్పై వెళ్ళాను. బాబా చెప్పినట్లు తవ్వుతున్న కందకం పైనుండి మట్టి జారిపడి అందులో 20 మంది కూలీలు పుడుకుపోయారు. మేము వెంటనే ఆ మట్టినంతా వెలికితీసి కూలీలను లేవదీశాము. పుడుకుపోయిన కూలీలందరూ చిన్న చిన్న గాయాలతో రక్షింపబడ్డారు. కానీ అందులో ఒక అతనికి మాత్రం ప్రమాదకరంగా గాయాలయ్యాయి. అతని నోరు, ముక్కుల నుండి రక్తం స్రవిస్తుంది, కళ్ళు ఉబికి ఉన్నాయి. అతని కోరిక మేరకు అతనిని బండిలో వేసుకుని అతని ఇంటికి తీసుకువెళ్ళాము. అక్కడ అతను మరణించాడు. బాబా నన్ను సకాలంలో హెచ్చరించకుంటే పని జరుగుతున్న స్థలంలోనే అతను మరణించడం, చాలామంది గాయపడడం జరిగి ఉండేది. అప్పుడు నేను విచారణ కమిటీ ముందు కొద్దిగా దోషిగా నిలబడి ఎన్నో చిక్కులను ఎదుర్కొనవలసి వచ్చేది. అయినప్పటికీ 2 నెలల తర్వాత కలెక్టరు ఆ ప్రమాదం గురించి విచారణ జరిపారు. కానీ బాబా నాకు ఎలాంటి సమస్య రాకుండా కాపాడారు. ఇది బాబా నుండి నేను పొందిన గొప్ప సహాయం. 1933లో బాబా నాకు మరో సహాయం చేశారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను. బాబా నా కలలో కనిపించి షిరిడి సంస్థాన కమిటీ వారు నా కోసం షిరిడిలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కమిటీ వారికి నాతో అవసరం ఏముంటుందా అనే కుతూహలంతో షిరిడి వెళ్ళాను. కమిటీ మెంబర్ అయిన శ్రీ ఎన్.డి. నెవాల్కర్కు నేను నీమ్గాం కాంట్రాక్టర్గా తెలుసు. అతను నా కోసం అడుగుతున్నట్లు తెలిసింది. నేను వెళ్ళి అతనిని కలిశాను. అతను నాకు సభా మండపాన్ని నిర్మించే పని అప్పగించాడు. ఇప్పుడు షిరిడీలో ఉన్న సభా మండపం నేను నిర్మించినదే. 1936లో మా అమ్మ అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా సహాయం చేశారు. ఆమెకు కాలేయం ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆ ఆపరేషన్ పూనాలో చేయించడం మంచిది. కానీ అక్కడ ప్లేగు వ్యాపించి ఉన్నందున మేముంటున్న వాయిలోనే, అంటే సతారా జిల్లాలో ఆపరేషన్ చేయించదలిచాము.
అప్పుడు బాబా నా కలలో కనిపించి ఆపరేషన్ వాయిలో జరిపించవద్దని పూణేలోనే జరిపించమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆమెను పూనా తీసుకువెళ్ళి ససూన్ ఆసుపత్రిలో డాక్టర్ గర్పూరేతో ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ విజయవంతమై ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. నేను ఈ మధ్యనే సాయి సంస్థాన్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. నాకు ఈ మధ్య వచ్చిన కలలో బాబా సకల దేవతా స్వరూపులనే నిదర్శనం లభించింది. నేను పల్టాన్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. బాబా సమాధి ముందున్న హాలులో సత్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహం చుట్టూ పాలవెల్లి కట్టి పూజ నిర్వహిస్తున్నారు. స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ సమాధిలో కూర్చుని ఉన్న సాయిబాబా శరీరంలోనికి వెళ్తున్నాయి. సమాధి పారదర్శకంగా కనిపించింది. ఆ కలలో కనిపించిన దృశ్యం నిజమో కాదో తెలుసుకోవాలని నేను షిరిడీ సంస్థాన్ వారికి జాబు రాశాను. నాకు కల వచ్చి రోజు సమాధి మందిరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించినది లేనిది తెలుపమని కోరాను. సంస్థాన్ వారు పూజ నిర్వహిస్తున్నట్లు జవాబిచ్చారు. దీనిని బట్టి సాయిబాబా ఏ శ్రీ సత్యనారాయణ స్వామి అని శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే తమను పూజించినట్లేనని బాబా నిదర్శనం చూపారు. నేను ఒక క్షత్రియ బ్రాహ్మణ్ణి, సనాతన ఆచారాలు పాటించే వాడిని. అందువలన ముస్లింలు కడజాతి వాళ్ళు తాకిన వస్తువులను తాకేందుకు కూడా ఇష్టపడేవాడిని కాదు. ఓసారి బాబా నా కలలో కనిపించి అస్పృశ్యతను పాటించడం తప్పని హితవు పలికారు. శ్రీ భాస్కర్ సదాశివ్ సాతం, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హిందూ, మరాఠా, లామింగ్టన్ రోడ్, బొంబాయి. నేను 1911లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. క్రమేణా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాను. 1930 ప్రాంతంలో నగేష్ ఆత్మారాం సామంత్ను కలిశాను. అతను శ్రీ సాయిబాబా గురించి చెప్పాడు. అతనితో నేను షిరిడీ వెళ్తానని చెప్పాను, కానీ చాలా సంవత్సరాల వరకు వెళ్ళలేదు. 1940లో నేను సామంత్ నార్గాం ట్రైనింగ్ స్కూల్లో ఉన్నాము. ఆ సమయంలో నా ఉద్యోగానికి సంబంధించి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది. 16/2/1940న నన్ను సస్పెండ్ చేశారు. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. షిరిడీ నుండి ఊది ప్రసాదం పంపమని కోరగా శ్రీ సగున్మేర్ నాయక్ నాకు ప్రసాదము ఊది రెండూ పంపాడు. కానీ నాకు ప్రసాదం మాత్రమే అందింది. తర్వాత 28/2/1940న నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. సామంత్ నన్ను మరో ఆలోచన చేయకుండా షిరిడీ వెళ్ళమని చెప్పాడు. నేను నా కుమారుడు క్రిందటి రామనవమికి షిరిడీ వెళ్ళాము. అక్కడ 2 రోజులుండి బాబాను ఆర్తిగా ప్రార్థించాము. 3వ రోజు బొంబాయికి తిరిగి వస్తూ ఉండగా దాదర్లో ఒక కానిస్టేబుల్ కలిసి నన్ను తిరిగి ఉద్యోగంలోనికి తీసుకున్నట్లు లామింగ్టన్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. కానీ అటువంటి ఉత్తర్వులు అప్పటికి జారీ చేసే అవకాశం లేదు. 28/4/1940న నేను అప్పీల్ చేశాను. అధికారులు విచారణ జరిపి 15 రోజుల తర్వాత 14/5/1940న నన్ను తిరిగి ఉద్యోగంలోనికి తీసుకుని లామింగ్టన్ రోడ్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఉత్తర్వులు రావడానికి 2 నెలల ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి గుండా వెలువడింది. నేను తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. అప్పుడు నేను బాబాను ప్రార్థించాను. బాబా నాకు డబ్బు అందేలా చేయడంతో నా బాకీలన్నీ తీరి నాకు కావాల్సినవన్నీ సమకూరాయి. ఇటువంటి సుఖ సంతోషాలు ప్రసాదించమని నేను బాబాను ప్రార్థిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. మొదటి రోజు శ్రీ సాయి సచ్చరిత్రము. ఉపోద్ఘాతం. శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వంతర్యామి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. మొదటి అధ్యాయం. గురుదేవతా స్తుతి. తిరగలి విసురుట. దాని వేదాంత తత్వము. గురుదేవతా స్తుతి. పూర్వ సాంప్రదాయానుసారం హేమాడు పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు.
ప్రప్రథమం నా విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పులుకొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులే తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారం నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసి ఉన్నారనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజ మునిని స్మరించెను. అంతేకాక యజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారం, కన్హ, నరహరి తదితర అర్వచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేయుండని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నారని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులు యందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారులందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుట ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫ్ని అంటే చొక్కా చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమల పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించు వారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్య నిమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుటకు ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేతబట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురున్నప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకురిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనముచే జీవించిన వారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మికుల దయార్థ హృదయుడవుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మననమున వేరు వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించిరి. పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనిచుండిరి. అంతవరకు శాంతంగా
గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచూ ఇట్లా నేను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుండిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణము చేత పిండిని కొనుపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని యా వనిత ఆశ్చర్య నిమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి సీడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యం కలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసరి ఉరి కవతల పారద్రోలరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థము తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండిటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేయును? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొన వలననియు నిశ్చయించుకుంటుని. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపించబడింది. అట్లే బాబా కృప కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నమగును, జయప్రదముగాను పూర్తయినది. తిరగలి విసురుట, దాని వేదాంత తత్వం. తిరగలి విసురుటను గూర్చి సీడీ ప్రజలను అనుకుని రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలుగున్నవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు శ్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగువుడు అది చూచి కారణము అడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యం వల్లే ప్రపంచమును తిరుగలిలో విసరబడేదను కదా. దానికి నిపంతి నిరంజుడు ఇట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవకము. నేనట్లు గట్టిగా పట్టి ఉన్ననో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరంగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము, నీవు తప్పక రక్షింపబడేదవు. 1వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్విద్వాము, హేమాడ్ పంత్ అను బిరుదునకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము 1వ అధ్యాయంలో గోధుమలు విసరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని. ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయుటకు పురిగొల్పినది. అంతేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనసున ఆనందం కలగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును, తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడి తిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను. అతడు ఇట్లనుకొనెను, నా యొక్క స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు అగోచరము
కానున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినను గాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చునా? ఆకాశమును గుడ్డతో మూసివేయవచ్చునా? కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథంలో కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుతారు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము. సంత లీలామృతము అనునవి దాసగను వ్రాసినవి. భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును సంత కథామృతంలోని 57 అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీల మాసపత్రిక సంపుట 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణించబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయి నాదప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహపరములకు కావాల్సిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను, ఉపదేశకములనగు బాబా ప్రబోధములు విని వానిని మననం చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యాన ఆనందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగజేయును. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకలు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహ పర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయ అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము.
అది విన్ననంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను. మరియు ఇట్లు చెప్పదొడంగెను, కథలను అనుభవములను ప్రోగు చేయుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవలెను, దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడేదను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చుకునకు కూడా లేకుండానప్పుడు నేను వారి మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదం కూడదు. వివాదం అనగానే నన్ను హేమాడ్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది, ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కరులతో నేను ఎక్కువ స్నేహంతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించును గాని నిష్ఫలమాయెను. జబ్బు తగ్గలేదు. తుదకు వారి గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను. కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతిని విని నా స్నేహితుని కుమారుణ్ణి రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమియూ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీనే ఏలపోవలెను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకుంటిని. కానీ కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధంగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకై పోవుచుండెను. ఠాణా నుండి దాదర్కు వచ్చి అచట వసయిపోయి బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిచి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపగించెను. నానా చెప్పినది సంతోషదాయకంగాను సమ్మతంగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరి తిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలెను అనుకుంటిని. అటులనే దాదరుకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చునిన పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామంతయు చూచి ఎక్కడకు పోచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకను ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేడి వాడను. అనేక సందేహములు నా కూడా కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరి తిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒకటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మించబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కరు, బాబా వాడా చివరన ఉన్నార, నీవు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానం అనంతరం ఓపికగా మరలా చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని. నాలో ఆనందం పొంగి పొరలినది. నానాసాహెబ్ చందోర్కర్ను చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మర్చి తిని. మనసుకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను.
వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని, నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమైన మనలోనున్న ఆలోచనలు మారిపోవును, వెనుకటి కర్మల బలము తగ్గును, క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతంచే నాకు ఈ దర్శనం లభించినదనుకుంటిని. సాయిబాబా చూచినంత మాత్రమున నేను ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాట స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖముల నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమున ఆశ్రయించి తిని. భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయిరి. మనుజుడు ఒకటి తలచిన భగవంతుడు మరొకటి తలచును. నీ తెలివితేటలు అటు నిమ్ము. గర్వం గాని అహంకారం గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను. కానీ ఇదమిత్తమేమీ తేలలేదు. అలసిపోవటచే ఘర్షణ మానుకుంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహ ఆత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదం నాకు తావులేదని గ్రహించి తిని. ఏల వివాదం నాకు మూల కారణము అహంకారము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनी शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा